హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ బెల్లంకొండ. ఈరోజు మనం రొయ్యల కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ రొయ్యలు తీసేసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకుందాం. క్లీన్ చేసేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ లేదా ఉప్పు, కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసేసుకొని కొంచెం కలిపెట్టేసుకోండి. అలాగే మిక్స్ చేసిన తర్వాత పొయ్యి మీద పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచండి. ఈలోపు మీరు టమోటాలు, ఆనియన్ కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లోకే కొంచెం కారం వేసేసి కలిపెట్టేసుకొని నీట్గా కొంచెం వాటర్ పోసేసుకొని కలిపెట్టేసుకోండి. సో పసుపు వేసేసుకున్న తర్వాత వచ్చిన వాటర్ని కంప్లీట్గా ఉంచేయండి. ఉంచేసిన తర్వాత మళ్ళీ కొంచెం కారం వేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక బండలు తీసేసుకొని తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్నాం ఆనియన్, టమోటా, కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి తీసుకుందాం. ఫస్ట్ తిరగమూత గింజలు వేసేసుకుందాం. దీంట్లోకి తిరగమూత గింజలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆనియన్ని దాంట్లో వేసేయండి. ఓకేనా. సో ఆనియన్ కొంచెం దోరగా వేగేదాకా వండిచ్చేసి తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి, ఆనియన్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత టమోటా, మీ దగ్గర ఉన్నటువంటి టమోటాను కూడా దాంట్లోకి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేవి ఫస్ట్ ద్వారగా వేగేదాకా ఉంచండి. దాంట్లో కూడా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు టమోటాల సెషన్. టమోటాలు కూడా మీ దగ్గర కోసి పెట్టుకుంటారు కాబట్టి వాటిని కూడా కంప్లీట్గా దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఓకేనా. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మీకు చాలా ఈజీగా త్వరగా అయిపోద్ది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా బ్యాచిలర్స్ ట్రై చేయాలంటే ట్రై చేయండి, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో అలాగే మనం టమోటాలు వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి మనకి అది మొత్తం కంప్లీట్గా గుజ్జులాగా వచ్చేంత వరకు చేసేసుకొని దాంట్లో మీ రొయ్యలు ఏదైతే పక్కన పెట్టుకున్నారో ఆ రొయ్యలు దాంట్లోకి వేసేసి మిక్స్ చేసుకోండి. ఓకేనా. చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా బాగా మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో వచ్చేసి మనకి దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేయాలి. అది కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి, లేదంటే ఇన్స్టెంట్గా మీ దగ్గర ఉన్నా కానీ ధనియాల పౌడర్ అనేది దాంట్లో వేసేసేయండి. సో కంప్లీట్గా చాలా ఈజీగా మనం రొయ్యల కర్రీ అనేది ఎలా చేసుకోవాలనేది చూడండి. ఇప్పుడు లాస్ట్లో ఫ్లేవర్ మనకి తెలియడానికి ధనియాల పౌడర్ అనేది వేసేసి కొంచెం మిక్స్ చేసుకోండి. కంప్లీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీకు లైక్ ఇంకా కొంచెం కారం అవి కావాలంటే వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కారం అనేది మాకు సరిపోద్ది కాబట్టి మేమేమి వేయలేదు. తర్వాత సాల్ట్ కావాలంటే వేసుకోండి. ఇప్పుడు మనం టేస్ట్ అనేది ఫైనల్గా ఇలా వచ్చింది. సో మనం టేస్ట్ అనేది ఎలా ఉందనేది చూద్దాం. రొయ్యల కర్రీ. సో మనోడు చూస్తూ తింటున్నాడు. బ్రో చెప్పు బ్రో, ఎలా ఉంది టేస్ట్? రొయ్య పెట్టాడయ్యా నోట్లో రొయ్య. సూపర్ ఉందంట ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ వేయండి. అలాగే నిన్న మాల్కి పోయాం. మా వాడు చూడండి ఎలా ఆడుతున్నాడు గేమ్. రిషిగాడు కాలు రిషి ఫాస్ట్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ని